ఒక ఊరిలో ఒక టోపీల వ్యాపారి ఉండేవాడు. ఆయన రోజు ఊరూరు తిరిగి టోపీలు అమ్ముకునేవాడు. ఒకరోజు ఒక ఊరిలో టోపీలు అమ్మేశాక ఇంకొక ఊరికి వెళ్ళడానికి ఒక అడవిలోంచి వెళ్ళాల్సి వచ్చింది. ఆ అడవిలోంచి వెళ్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ అడవిలో ఒక పెద్ద కొంట కోతుల గుంపు ఉండేది. అది ఆ అడవిలో ఎవ్వరు వెళ్ళినా సరే వదిలిపెట్టేవి కావు. అవి కాస్త ఈ టోపీల వ్యాపారిని చూసేశాయి. ఈయనని ఏ విధంగా అయినా సరే ఏడిపించాలా అనేసి అనుకుంటూ ఒకదానికొకటి మాట్లాడుకుంటూ ఉన్నాయన్నమాట. వాటి బారి నుంచి ఆ అడవిలో తప్పించుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండేవారు కాదనమాట. ఆ కోతుల దగ్గరికి ఈయన కూడా వెళ్ళడము, ఆ కోతులు చూడడము జరిగిపోయాయి. అవి ఆలోచిస్తున్నాయి, ఏ విధంగా ఇతనిని మనం ఏడిపిద్దామా అనేసి చూసి ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలో వ్యాపారి ఆ రోజంతా వ్యాపారం చేయడం వల్ల ఎంతో అలసిపోయాడు. సరే, ఈ చెట్టు కింద కొంచెం సేపు మనము విశ్రాంతి తీసుకొని వెళ్దామా అనుకొని చెట్టు కింద పడుకొని బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడనమాట. ఇదే తడువుగా ఆ కోతుల గుంపు ఏం చేసిందంటే ఆ టోపీలన్నింటినీ తీసేసుకొని తలపైన పెట్టుకున్నాయి. వ్యాపారి నిద్రలేసి చూసేటప్పటికి టోపీలు లేక చాలా భయపడ్డాడు. అరే, నా టోపీలన్నీ ఏమైపోయాయా అని ఆశ్చర్యపోతూ అటు ఇటు చూశాడు. ఇంకేముంది, పైన చూడగానే కోతులన్నీ ఏం చేశాయి, ఆ టోపీలన్నీ తలపైన పెట్టుకొని కనపడ్డాయి. అరే, ఇదేంద్రా నాన్న, నా టోపీలన్నీ ఇలా తీసేసుకున్నాయి, ఏ విధంగా నేను ఈ కోతుల నుంచి నా టోపీని రక్షించుకోవాలి అని బాధపడుతూ ఉన్నాడు. వాటి పైకి తీసి ఒక పండుని విసిరాడు. కోతులన్నీ ఏం చేశాయి, అవి కూడా చెట్లోంచి పండ్లు కోసి టోపీల వ్యాపారి పైన విసిరాయి. అప్పుడు టోపీల వ్యాపారి వీటికి ఇలా కాదు, సరైన బుద్ధి చెప్పాలి అనేసి ఆలోచించుకున్నాడు. టోపీల వ్యాపారి ఏం చేశాడంటే తన తలపైన ఉన్న టోపీని తీసి కోతుల పైకి విసిరాడనమాట. ఆ తెలివి తక్కువ కోతులు అవి కూడా ఏం చేశాయి, వాటి తలపైన ఉన్నటువంటి టోపీలు తీసి ఆ వ్యాపారి పైకి విసిరివేశాయి. ఇదే తడవుగా నీకు తగిన శాస్తి జరిగిందిలే అనుకుంటూ టోపీల వ్యాపారి ఆ టోపీలన్నింటినీ తన చివరికి తన దగ్గరికి చేరినందుకు సంతోషపడుతూ మీ సంగతి చెప్తానుండండి అంటూ తన టోపీలన్నింటినీ తన సంచిలోకి తీసి వేసేసుకున్నాడు. ఇంకా బుద్ధుంటే ఎప్పటికీ నేను ఇటు పక్కకే రాకూడదు అని అనుకుంటూ ఆ టోపీల వ్యాపారి తన సంచిని తీసుకొని తన దారిని తను వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు కూడా అడవిలోంచి ఆ పక్కకు రాలేదు. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.